ఇక్కడ అయితే మనకు అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది మా చెర్లకు వస్తాయి. అంటే అండర్ గ్రౌండ్ నుంచి, అంటే వాటర్ వచ్చేది మాత్రం ఎల్లంపల్లి డ్యాము. ఇది సొరంగం అంటారు అటు సైడు. లోపలికి నేను ఒకసారి ఏమో వెళ్ళిన అంతే. అంటే కార్ అలా ఉంటుంది, బైక్స్ కానీ ఇవి అలా ఉంటాయి. చిన్నవి కార్లు, టాటా ఏస్లు అలా ఉంటాయి. మనకు ఆ మాత్రం తెలుసు అంతే. ఇదైతే హెలిప్యాడ్. అంటే ఎవరైనా హెలికాప్టర్ వచ్చినా కూడా, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈడ హెలికాప్టర్లు వచ్చినప్పుడు ఈడ ఆగుతాయి. ఈడ ఆగి మనకు ఈడ కార్ నుండి ఇట్లా వాడొస్తారు. మళ్ళీ మీరు చూడవచ్చు ఇది ఎంత పెద్దగా ఉందో. సపరేట్ దీనికి హెలిప్యాడ్. నంది పంపాస్ ప్యాకేజ్ 6 అని ఉంటుంది. ఇది ప్యాకేజ్ 6 అని ఈడు ఉండదు అనుకుంటా, లేదు, నంది పంప్ హౌస్ అంతే. ఇదే మా చెరువు, మా డ్యామ్ అనుకో. ఇక ఫస్ట్ మొత్తం చెరువు బాగుండే, పెద్దగా ఉండే ఇంకెంతకంటే. అప్పుడు మనం చిన్నోళ్ళం కాబట్టి మనకు తెలియదు. ఇదైతే మన దాన్ని ఏమంటారు, సారీ తూమో ఏదో అంటారు, సంథింగ్ తూమే. ఇట్లా వాడి మనకు వాటర్ అనేవి మన పొలాలకైతే వెళ్తాయి. వాటి దగ్గర దగ్గర ఎకరాలే ఉన్నాయి బాగానే. ఇంకా ఇదేంటి దాన్ని ఏమంటారు కదా, ఎయిర్పోర్ట్ చేయొచ్చు అటు సైడ్. అంతగానం భూములు ఉంటాయి అటు సైడు. వాటర్ అయితే పోతున్నాయి అటు పొలాలకి. ఇది కూడా చూయి డ్యామ్. వాటర్ పోతున్నాయని చూపెడుతున్నా. ఇవైతే ఆన్ చేసారు మొత్తానికి. ఇట్లా వాటర్ తగ్గినాయి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇక పంపులు. అక్కడ మా గంగమ్మ తల్లి కూడా ఉంది. ఇవి గేట్లు. అక్కడికి వెళ్తాయి చూడండి, గేట్ల కాడికి. ఇంకా బాహుబలి పంపులు ఉంటాయి, నేను స్టార్టింగ్ చెప్పిన కదా. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నత్తే రండి, నంది పంప్ హౌస్ అని ఉంటుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పంప్ ఇడిచిండు, అది చూపిస్తున్నాడు జూమ్లో. అడికి పోతాయి చూడండి, ఆడికి అవన్నీ చూపిస్తా. నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి అయితే చూడండి. ఎండ చంపుతుంది బాగా. పొద్దుగల 10 అవుతుంది అంతే, అంత ఎండ వచ్చింది. ఇప్పుడైతే వెళ్తున్నా. ఇది మా ఊరు, ఇది మా డ్యామ్. ఊరు పెద్దదే, డ్యామ్ పెద్దదే. చెరువు బాగా పెద్దగా ఉండే ఒకప్పుడు. ఓకే రైట్, ఇప్పుడైతే వెళ్దాం. ఇక స్టార్ట్ అయినా.
ఇప్పుడైతే మత్తడి కాడికి అయితే పోతున్నా ఫస్ట్. ఈ వాటర్ బాగా ఎప్పుడు కానీ ఇడవలే, అంటే నింపలే ఎప్పుడు స్టోర్ చేయలే ఎప్పుడు ఫుల్గా. ఇది ఎప్పుడు వారలే. ఒకసారి అయితే బాగా వర్షం ఉన్నప్పుడు ఇప్పుడు 6 పంపులు ఏమో ఇడిచిండు. అప్పుడు ఆల్మోస్ట్ ఒక కొద్దిగా అయితే మన మత్తడి వారు, కాకపోతే అది అటు ఇడిచిండు కాబట్టి వేరే సైడ్కి ఓకే అప్పుడు సెట్ అయిపోయింది. మళ్ళీ మత్తడి వారితో ఇట్లా కింద ఉన్న పొలాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే ఐలాండ్ మనం అక్కడికి అయ్యి లైవ్ అయితే వేసిన, నేను అక్కడ ఏంటి ఓలా అయితే వేసినా కానీ మనకు ఆ రోజు చేపలు తక్కువ పడ్డాయి, అసలు పడలే. ఇదైతే ఓలా ఆల్రెడీ వేసి పెట్టారు డబ్బా, అది బెండు. ఈ కనబడడానికి అవి పెట్టుకుంటారు అంతే. ఓలా వేసినప్పుడు కూడా అవి లేకుంటే మునిగిపోయింది మొత్తం. పెద్ద పెద్ద డ్యామ్లలో ఎక్కువ శాతం మన ఓలకు తాడు కట్టి అందులోకి ఇడుస్తారు. ఇప్పుడైతే మన కిందికి వెళ్ళాలి, మనం కింద నుంచి అయితే వెళ్ళాలి. ఇలా కొద్దిగా అంగడంగడ అయింది, ఎందుకంటే అది ఫోన్ ఒక్కనే కాబట్టి ఇట్లా సరంపు ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ముందట ఎవరన్నా వస్తే కథం కారు వచ్చిందంటే పెట్టుడే మెల్లగా పోకుంటే. ఈడొకటి ఇంకా ఈడొకటి. ఇప్పుడైతే మన పంపుల కాడికి అయితే వెళ్దాం. 7 పంపులు. మనకు రైట్ సైడ్ అయితే మన గుడి, అదేంటి టెంపుల్ కనిపించచ్చు, సమ్మక్క సారలవ్వ గుడి అని ఇటు సైడ్ ఉంటుంది. ఇది పవర్ హౌస్ అంటారు దీన్ని. పవర్ హౌస్ ఇది మనకు పవర్ హౌస్. అంటే ఇది దేనికి యూజ్ అవుతుందో మనకు ఎంతగానో ఐడియా లేదు, కానీ అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన వచ్చే వాటర్కి యూజ్ అవుతుంది అనిపించింది నాకు, కానీ మనకు తెలియదు అది. ఇప్పుడైతే మన 7 పంపుల కాడికి అయితే వచ్చినాం. ఇవైతే 7 పంపులు. అవి 7 ఎప్పుడు పోయలే, 6 అయితే పోసినాయి. పోసినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడన్నా వచ్చేది ఉంటే పోసినప్పుడు రండి, బాగుంటుంది. అంటే మొత్తం వాటర్ వెళ్తే మొత్తం చెరువులకి ఇట్లా వాడి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాము చెరువు స్టార్టింగ్ దగ్గర వాటర్ ఎక్కడ దాకా ఉన్నాయని. వాటర్ అనేటివి మొత్తానికి వెళ్ళకు తక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడు ఎడతాడో అప్పుడు బాగా అవుతాయి. మళ్ళీ ఇక్కడ డ్యాములనే లేనట్టున్నాయి, అందుకే ఇడవలేదు, లేకుంటే ఇడిచోడు ఇదివరకు ఎప్పుడో ఫుల్ నీళ్ళు స్టోరేజ్ ఉండేవి. ఇది వే అన్నమాట. ఇటు మళ్ళీ ఇంకో తోవ, మా వాళ్ళు ఇటు చేపలు పట్టడానికి వస్తారు. ఇది చెరువు, అక్కడ ముందర కనిపిస్తుంది కదా, అది చెరువు. ఇక్కడ నుంచి అందులో చెరువులోకి అయితే వెళ్తాయి వాటర్. ఆ ఫోర్స్కి బండలకు మొత్తం మట్టే లేకుండా అయిపోయింది, మొత్తం బండలే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం. ఇప్పుడు అన్నాడ వాడి ఇక్కడ దాకా వస్తే కథమేమని పని. వాటర్ ఇక్కడ దాకా వస్తే మొత్తం చెట్లన్నీ మునిగిపోతాయి వాటర్ వస్తాయి. ఇది ఆల్రెడీ నేను చేపలు పట్టిన లైవ్లో కూడా చూడండి, వాటర్ ఫ్లో అయ్యి చూడండి ఎట్లయిపోయినాయి.
పంపులు చూడవచ్చు మీరే. ఓకే, ఇట్లయితే పంపు ఫ్లో అయితే లేదు. పంపు ఫ్లో అయినప్పుడు వీడియో తీస్తా. ఇప్పుడైతే చూడండి రైట్. మరి 2 పంపుల కాడికి పోదాం. బాయ్. పెద్ద పాము రాడు ఆయన. చేపలు పడతారు. చూడవచ్చు మీరు, అన్నీ వాటరే ఉంటాయి. ఇక్కడైతే రోజు చేపలు పట్టడానికి అయితే వస్తాం మేము. ఇక్కడనే మొత్తం తెప్పలు ఒకటి ఒకటి ఉంటాయి. మళ్ళీ చిన్న చేపలు పడ్డా కూడా మెయిన్ తీస్తారు బండ మీద. ఇక్కడ 2 పంపులు అయితే చాలా అయినాయి. అందులోకి ఒకటే వస్తుంది అనుకుంటా. ఒకటే వస్తుంది. ఆడికైతే పోదాం నెక్స్ట్. ఈ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. ఇక్కడ వాటర్ నిండినప్పుడు అయితే మొత్తం ఇక్కడ దాకా వస్తాయి. ఇవన్నీ మునుగుతాయి, బండలు, ఈ చెట్లు. కానీ వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఇదైతే 2 పంపుల కాడికి తవ్వ. ఫస్ట్ మనకు ఇక్కడ సమ్మక్క సారలక్క అనే దేవుని గద్దెలు అయితే ఉంటాయి ఇక్కడ. అంటే ఇట్లా వాడు పోవాలి సీసీ రోడ్ నుంచి. ఇక్కడ జాతర బాగుంటుంది. జాతర అయినప్పుడు ట్రై చేస్తా వీడియో తీయడానికి. ఇదైతే అక్కడ శివలింగం ఉంది, మన మంది అయితే ఉంది. ఇట్లా వాడు కూడా వేరేకే వాటర్ పోతాయి. ఇది ఉంది కదా ఇట్లా వాడు. వచ్చిన 2 పంపుల కాడికి. ఈ 2 పంపులు అయితే ఎప్పుడు బాగా రోజుల కిందట చాలా అయినాయి. ఇప్పుడైతే ఒకటి పోతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ. ఈ విధంగా వేరే విలేజ్ నుంచి అంటే వేరే డ్యామ్ అది. ఆ డ్యామ్లకి ఈ డ్యామ్లకి వస్తున్నాయి అన్నట్టు అంతే. కానీ పెద్ద ప్రాసెస్ ఇది. మనం అంతే అని సింపుల్గా అంటాం, కానీ ఆ వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది. రెండు పోతాయి పంపులు, కాకపోతే ఒక్కటైతే ఇడిసారు మొత్తానికి. చేపలు కూడా వస్తాయి ఇట్లా. ఇప్పుడైతే గీడికి వెళ్దాం. సరే మరి రైట్. ఇది ఇంకో సైడు, ఇంకో వే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్. ఇటు సైడ్ ఏమో 2 పంపులు ఉంటే అటు సైడ్ మొత్తం చూసుకోవచ్చు. మా ఊరు. ముందు అటు పోయినా, ఇప్పుడు ఇటు. అక్కడికి వెళ్ళి తీసిన చూసారు కదా మీరు.
ఇక్కడ ఇది మా గంగమ్మ తల్లి గుడి. ఇదైతే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కొత్తగా నిర్మించుతారు. ఇక్కడ గుడి కాడికి అయితే ఫస్ట్ పోయి అటు వెళ్దాం. ఓకే, రైట్, బాయ్. ఇట్లా వాటర్ పోతుంది. ఇప్పుడైతే పైకి వెళ్ళండి. ఫస్ట్ అయితే గుడి కాడికి పోయి ఆడుకోవాలి. ఇది పాత గుడి. ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయింది మొత్తం. అక్కడికి మన ఎప్పుడన్నా అంటే చిన్నగా చేసినప్పుడు అయితే ఆడికి వెళ్తాం. అప్పుడు ఏమైందంటే వాటర్ అనేటివి ఉండవు ఇదిగాన. ఇప్పుడు నా వీడియోస్లలో ఉంటుంది చూడండి, ఆడ ఎట్లా చేసినా దగ్గర ఒక సంవత్సరాలు ఏమవుతుంది కానీ 3-4 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇట్లానే ఉంటుంది. అయిపోయింది. చెట్లు అయితే బాగానే. ఇది గుడి పరిస్థితి. ఆల్మోస్ట్ ఒక 40% గంగమ్మ తల్లి గుడి. ఇది ఇంకా మెట్లు వేయాలి. ఈ నుండి చూడొచ్చు మీరు ఎంత బాగుంటుందో. ఇక్కడ బైపాస్ కనిపెట్టలు ఎవరు లేరు. అట్లా ఇక్కడ చెరువు ఇక్కడ నుంచి అయితే. కాకపోతే వ్యూ మాత్రం బాగుంటుంది. ఇది ఒకవేళ గంగమ్మ తల్లి గుడి అయిందనుకో, వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అన్నీ అయినాయి కానీ మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే 100లో ఒక కామెంట్ చేయండి. 40% అయినట్టుంది అంతే, ఎక్కువ ఏం కావాలి. నెంబర్ పంపిస్తా, మీరు ఏమన్నా హెల్ప్ చేస్తా కూడా అయినా కాలేదు. ఈ విధంగా అయితే అన్నయ్యనే చిన్న పక్షి ఇక్కడ గూడైతే పెట్టుకుంది. బాగా రోజులే ఎవరు అత్తలేరు. పని ఏం పూర్తి కాలే. ఇంకా అన్నీ మంచిగానే అయినాయి. ఒక 40% అయింది అంతే. ఇంకా 60% ఉంది. కంకర ఫుల్ పని పైసలు లేక మొత్తం అయిపోయింది వర్క్ మొత్తం. ఇంతగానో అవన్నీ తీసేసారు. అట్లా కట్టెలు అవుతున్నాయి నార్మల్గా. కంకర ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి. మనకు తువ్వ ముందటి నుంచి కూడా అవుతుంది ఇట్లా. కానీ వ్యూ సూపర్ ఉంటుంది. ఇట్లా వాడి తువ్వ అవుతుంది. ఈ డైరెక్ట్ ఇట్లా వాడి అయినాక దేవునికి డైరెక్ట్ రావచ్చు. ఇట్లా వాడి స్టేడి ఒకవేళ మెట్లు తయారైతే మంచిగా ఉంది. రైట్, చూడడానికి కూడా వెళ్దాం. మరి ఏడికి వెళ్ళి లాస్ట్ ఇక 60% కదా. వెళ్దాం మరి. బాయ్. ఆడ అదెందుకు ఉందంటే మన ఇది దేనికోసం అంటే మన ఇక్కడ వాటర్ వేసినప్పుడు మొత్తం ఇళ్ళకు వాటర్ చేయబట్టి ఇప్పుడు ఇది నిర్మించి మనకు ఎట్లా అంటే ఇళ్ళకు పంపిస్తారు అన్నట్టు వాటర్. ఇక్కడికి వెళ్ళి ఇది చూడచ్చు. అప్పుడు ఇదంతా చెరువే ఇక్కడ దాకా మొత్తం. ఈ కట్టుని చూసారా మన రోడ్డు ఆడదాకా చెరువే. ఇప్పుడు ఈ డ్యామ్ చేయబట్టి ఇట్లా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ కంకర ఈ మట్టి ఇవన్నీ దేనికంటే ఈ వాటర్ని తీసుకొచ్చి ఇంట్లో పోయడానికి. ఇంట్లో వస్తారో మరి మనకు కూడా తెలియదు. మొన్నటి దాకానైతే ఇక్కడ ఇట్లా ఫ్లో అయ్యేటి వాటర్ కిందికి వెళ్ళి వేసారు. ఇళ్ళల్లో పోతున్నాయి అట్లా వాటర్ మొత్తం. ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. ఒకసారి అన్నం కూడా వండుకోలేని పరిస్థితి ఉండే అప్పుడు. రైట్, ఇదైతే గేట్లకి
పొలాలకి కాసరాయికి వెళ్తాయి వాటర్. పక్కకు ఒక మనిషి ఎక్కిండు ఆయనే వచ్చినా కదా. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, బాగుంటుంది. ఇటు వెళ్ళకూడదు, మనం ఇటే రావాలి. అటు పోతే వేరే సైడ్ వెళ్తాం మళ్ళీ. లారీలు వచ్చినప్పుడు బాగా అయిపోయింది, తిప్పాలు ఉంటాయి కదా. వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా జరిగి వాటర్ అయితే ఇటు పంపిస్తలేరు ఇప్పుడు. మొత్తం 10 గేట్లు ఉంటాయి. 1 2 3 4 9 వచ్చేది. అన్నీ లేవండి అసలు. ఇట్లా వాడి ఇటు వెళ్ళిపోతాయి వాటర్. చూపిస్తా అక్కడికి పోదాం. ఆ రోజులే రాక అన్నీ తీసిండు, ఒక్కటే క్లోజ్ ఉంది. రైట్, సోలార్ ఉంది ఇక్కడ. ఇదేమో మన జనరేటర్ వన్నిటికి.
వేములవాడ అయితే వాటర్ అనేవి వేరే డ్యామ్లకు అయితే వెళ్తాయి. మనం పైన చూడొచ్చు, మన పొలాలు అయితే చేసుకుంటారు పొలే వాళ్ళు. ఫుల్ కంకరాళ్ళు అవోటి ఇవోటి మన డస్ట్ కానీ అవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్తో మరి ఎట్లా తెలియదు. బాయ్.